నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రావణ మాసంలో దీపారాధన చేయడానికి విచ్ ఇస్ ద బెస్ట్ టైం? అనుకూలమైన సమయం ఏది అని అడుగుతున్నారు. హ్మ్. కోర్స్ అయితే శ్రావణ మాసంలోనే కాదు. మనం హ్మ్. ఉదయం లేచి చక్కగా దేవుని గదిని శుభ్రం చేసుకొని దీపారాధన చేస్తే ఒక పీస్ ఆఫ్ మైండ్ వస్తున్నట్టు అనిపిస్తదమ్మా నాకు. సో, దీపారాధన వెనకాలున్న కథ ప్రేక్షకులు అడిగిన ప్రశ్నకి. శ్రావణ మాసంలో దీపారాధన అంటే బహుశా ఒకవేళ ఉదయం కుదరకపోతే పరిస్థితి ఏంటి? ఆఫీస్‌కెళ్ళే హడావుడి అది ఉంటుంది కదమ్మా ఆడవాళ్ళకి ఈరోజు. మామూలుగా మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కనీసం ఇవన్నీ చూసినటువంటి వాళ్ళన్నా ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే బాగుండు. కానీ ఈ కార్యక్రమాలు ఎక్కువ ఆడవాళ్ళే చూస్తారు. భార్య చెప్తే వినాలని ఎవరికీ అనిపించదు. అవునమ్మా. చాలా మంది మగవాళ్ళకి అన్నీ చేస్తారేమో టైంకి. బట్ మనం ఏదైనా అడిగామనుకోండి ప్రత్యేకంగా అస్సలే చేయరు. అదే కదా! కానీ వాళ్ళు ఇప్పుడు మీరడిగిన ప్రశ్నలో కూడా ఒక అంతరార్థం ఉంది. ఒకప్పటికైతే పనికొచ్చే ప్రశ్నది. ఏమంటే మగవాళ్ళు పూజ చేస్తారు గదా! ఆడవాళ్ళు తర్వాత వ్రతం జేసుకుంటున్నారు కదా! మరి దీనికి దీపం ఎప్పుడు పెట్టాలి? హ్మ్. అదే. ఈ చేసే పూజలన్నీ కూడా నిత్య పూజ తర్వాత చేస్తారు. హ్మ్. నిత్య పూజ తర్వాత చేస్తారు గనక అక్కడ దీపం కాక ఈ దీనికోసం ప్రత్యేకంగా సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు ఈ పూజ ఎప్పుడు చేస్తుంటే అప్పుడు దీపం పెట్టండి. హుహు. లేదు మగవాళ్ళు చేయట్లేదు పూజ. ఈ వ్రతం చేసుకునే ఆడవాళ్ళే చేస్తారు. హ్మ్. అప్పుడే దీపం పెట్టి దీనికి దానికి స్టార్ట్ కూడా హ్మ్. చేసేయొచ్చు. హ్మ్. స్థాపిత దీపం దర్శయామి అని చెప్తాం అప్పుడు. అంటే ముందే పెట్టిన దీపమే ఇక్కడ చూపిస్తున్నానని. లేదా అప్పుడు మళ్ళీ ఇంకొక దీపం వెలిగించిన పొరపాటేం లేదు. హ్మ్. కానీ వాస్తవంగా మాత్రం ఎప్పుడైనా సరే సూర్యోదయమైన కొద్దిసేపటి లోపల దీపం పెట్టాలి. హ్మ్. వీలైతే సూర్యోదయ సమయానికి దీపం ఉంటే మరీ మంచిది. హ్మ్. లేదంటే కొంచెం సేపటి లోపల. అది కాదనుకుంటే ఇది ఇది సరే. సాయంకాలం గూడా సూర్యాస్తమయ సమయానికి అటు ఇటుగా దీపం పెట్టాల్సి ఉంటుంది. వీలైతే అవ్వక ముందే. సూర్యాస్తమయం అవుతూ ఉండగా పెట్టాలి. మనం ఏదో కారణంగా బయటికి వెళ్తున్నా ముందు దీపం వెలిగించి, హ్మ్. అది సూర్యాస్తమయం సమయం దాకా ఇంట్లో ఉండేట్టు పెట్టి వెళ్ళాలి. ఓకే. సూర్యుడు అస్తమించే సమయానికి ఇంట్లో దీపం ఉండాలి. హ్మ్. ఇక్కడ సూర్యుడు ఉదయించాక గాని, ఉదయించే సమయానికి గాని దీపం ఉండాలి. ఓకే. దీపం పెట్టుకోవాల్సినటువంటి సమయాలెవమ్మా? లేదన్నప్పుడు ఎవరు అలా పాటిస్తున్నారని మనం గట్టిగా అనుకోవడానికి లేదు. ఈ రోజుల్లో అందరూ ఆఫీసుల నుంచి ఇంటికొచ్చేటప్పటికే 6:30, 7 అవుతోంది. హ్మ్. అదే మనకి సంధ్యా సమయం అదే అనుకుంటాం. హ్మ్. అలాగే మరి అలా అయినప్పుడు పొద్దున లేవగలిగితే మంచిదే లేచి పెడితే. లేకపోయినా కొంచెం అటు ఇటుగా ఒక గంట లోపలన్నా ఉదయ సమయంలోనే పెట్టడం చాలా మంచిది. కొందరు 12 గంటలైతే పెట్టకూడదు. ఓకే. అస్సలు పెట్టకూడని సమయం అంటే 12 12 దాటితే నుంచి 3 మధ్యాహ్నం. లోపల దీపం పెట్టడం. అంటే హ్మ్. పొద్దున పెట్టిన దీపం ఉందనుకో మంచిది. ఓకే. లేదు నేనేదో జపం చేసుకుంటున్నాను, పారాయణ చేస్తున్నాను, పొద్దునుంచి సాయంకాలం దాకా అఖండంగా పారాయణ చేస్తున్నాను అనుకున్నప్పుడు పొద్దున పెట్టిన దీపంలో నూనె వెయ్యండి గానీ, హ్మ్. మళ్ళీ దీపం పెట్టొద్దు. అఖండ జ్యోతి వెలిగించే వాళ్ళు హ్మ్. ఉదయమా? సాయంకాలమా? ఎప్పుడు వెలిగించాలమ్మా? అఖండ జ్యోతి అంటే ఏమిటి? ఏదన్నా ఒక నియమం పెట్టుకొని వెలిగించటమా? సంవత్సరం అంతా 365 రోజులు అలా ఉంటూనే హ్మ్. ఉంటుందా? కొందరి ఇళ్లల్లో ఉంటుందలాగా. అలా ఉంటే మరి ఎప్పుడు దానికి తగినంత పెద్ద దీపం పెట్టాలి కదా! పెద్ద ఒత్తి వెయ్యాలి. పెద్ద హ్మ్. మూకుడు లాంటిది ఇంత పెద్ద ఆహ్, ప్రమిద పెట్టాలి. దాని నిండా నూనె పొయ్యాలి. ఎక్కడికక్కడ నూనె మళ్ళీ అందులో తగ్గకుండా దీపం కొండెక్కకుండా చూసుకోవాలి. హ్మ్. దాని నిండా పెద్ద ఒత్తి వెయ్యాలి. హ్మ్. ఎందుకంటే ఒత్తి చివర మసైపోయి బూడిదయిపోతూ ఉంటుంది. తగ్గిపోతూ ఉంటుంది గదా! హ్మ్. అట్లా తగ్గిపోతే కూడా చాలా రోజులు ఉండేటట్టుగా చాలా పెద్ద ఒత్తి వేసుకొని చేయాలమ్మ. హ్మ్. చాలా నియమంగా. చాలా నియమంగానే చేయాలి. దానికి ప్రత్యేకంగా దానిని కింద పెట్టరు. బియ్యంలోనో, వడ్లల్లోనో పెడతారు. హ్మ్. పెట్టి దాని మీద ఈ మూకుడు లాంటిది పెట్టి పెద్ద ప్రమిద ఇంత ప్రమిద. అవునమ్మా. ఇంత అంత పెద్ద ప్రమిద పెట్టి మనం దాంట్లో నవరాత్రుల్లో చూస్తాం ఎక్కువ ఆ! శాతం. హ్మ్. హ్మ్. అట్లా నవరాత్రుల్లో అయితే ఎప్పుడు సంకల్పం చెప్పుకొని పూజ మొదలు పెడతాం అప్పుడు పెడతాం. అది ఎప్పటిదాకా ఉండాలంటే దశమి దాకా ఉండాలి. ఆ తర్వాత దాంట్లో నూనె వేయడం ఆపేస్తే అదే హ్మ్. నిధనం అయిపోతుంది. హ్మ్. అదే. కానీ శ్రావణ మాసానికి అలా అఖండ దీపం అన్న నియమం ఏం లేదు ఏం కదమ్మా! లేదమ్మా. మన ఇష్టం. మనం నేను ఒకవేళ అనుకున్నా అనుకో శ్రావణ మాసంలో అఖండ దీపం పెట్టుకొని, ఈ నెల రోజులు నేను నియమంగా ఉండాలని అనుకున్నాననుకో, అనుకుంటే పెట్టుకోవడం అంతే. అంతే. మనం ప్రత్యేకించి పెట్టుకోవడమే తప్ప, ఎక్కడా కూడా ఇలా చేయాలి అనేటువంటిదేమి మనకి పెద్దలు చెప్పింది ఎక్కడ ఏం లేవు. యెస్. హ్మ్. అస్సలు చేయకూడని పని ఏంటమ్మా శ్రావణ మాసంలో? యూ షుడ్ అస్సలు డూ ఆర్ డై యూ షుడ్ నాట్ డూ అనడానికి. అంటే శ్రావణ మాసం అన్నది లక్ష్మీదేవికి చాలా వెంకటేశ్వర స్వామి ద్వారా ఆవిడకి ఇష్టమైనటువంటిది కదా! దెబ్బలాడుకోవద్దండి.
చెడ్డ మాటలు మాట్లాడొద్దు. శ్రవణం అనే ఉంది. మాట వినడం ఉంది కదా! అన్నీ ఆయన వింటున్నాడు గదా దేవుడు. ఉమ్. వింటున్నప్పుడు మన నోట్లోంచి చెడ్డ మాట వస్తే ఎట్లా? ఏం వినిపించాలమ్మా ఆయనకి? ఆయనక స్తుతులు వినిపించండి. మంచి మాటలు వినిపించండి. ఉమ్. ఈ పురాణాలు ఇత్యాదులు ఏదైనా సరే మంచి మాటలు. ఇప్పుడు పురాణాలు 18 పురాణాల్లో ఉన్నవి అవే అక్కర్లేదు. ఏవైనా మంచి మాటలు. ఇప్పుడు పిల్లలు అమ్మ ఏంటమ్మా శ్రావణ మాసంలో ఎప్పుడు నిత్య తోరణంగా ఉంటుంది ఇంట్లో మనకి ప్రతిరోజు పండగలాగే ఉంటుంది అని అంటాం కదా. హ్మ్. వాళ్ళకి కట్ షార్ట్ గా ఇది శ్రావణ మాసం అని అంటే ఏం చెప్పాలమ్మా? ఏం చెప్పాలంటే శ్రావణ మాసంలో నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ఉంటుందంటాం. ఇంట్లో శుభకార్యం చేసుకున్నప్పుడల్లా మనం తోరణాలు కట్టుకుంటాము. ఉమ్. అసలు ఎప్పుడూ ఉండాలమ్మా, కనీసం ఇప్పుడన్నా ఉంటున్నాము. ఉమ్. తిరుమలలో రోజు కొత్త మామిడి తోరణాలు కడతారు కదా! ఉమ్. అంటే తోరణం కట్టడం అనేది 10 మంది మన ఇంటికి వస్తున్నారు అని అర్థం. 10 మంది ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ నుంచి వచ్చేటటువంటి బొగ్గు పులుసు వాయువు వాటిని మళ్ళీ ప్రాణవాయువుగా మార్చగలిగిన శక్తి మామిడి ఆకులకు ఉంటుంది కనుక కడుతూ ఉంటాం. ఉమ్. అది శుభానికి సంకేతం. శ్రావణ మాసంలో ప్రతిరోజు శుభాన్ని సూచిస్తుంది గనక, శుభప్రదమైంది గనక శ్రావణ మాసం చాలా ఇది. అబ్బా! నీకు ఇవన్నీ ఎందుకయ్యా? శ్రావణ మాసంలో కృష్ణుడు పుట్టాడు చాలు కదా! ఉమ్. అందుకు అని ఒక్క మాట చెప్పండి. ఏదో ఒకటి వాళ్ళకి నచ్చేటట్టుగా చెప్పడం ప్రధానం. ఇన్ని అంశాలు ఉన్నాయి. ఉమ్. ఇన్ని అంశాల్లో వాళ్ళకి ఏది నచ్చుతుందో అది చెప్దాం. వరలక్ష్మి వ్రతం వచ్చింది కనుక శ్రావణ మాసం ముఖ్యం అని ఆడపిల్లలు రాఖీ నగలు పౌర్ణమి. కొనుక్కునే వాళ్ళకి రాఖీ పౌర్ణమి ఉంటుంది కనుక శ్రావణ మాసం ముఖ్యం. ఇట్లా ఎవరికి తోచింది. పైగా ఇది హయగ్రీవ జయంతి ఉంది రాఖీ పూర్ణిమ నాడు. ఉమ్. హయగ్రీవ జయంతి ఉందంటే జ్ఞానం వస్తుంది కనుక జ్ఞానం వచ్చేటటువంటిది, చదువులు వచ్చి ఇట్లా ఏదైనా సరే వాళ్ళకి నచ్చే విషయం చెప్ప. చిన్న అంశాలు ఉన్నాయి. వాళ్ళకి ఏది నచ్చుతుందంటే చెప్దాం మనం. చాలా సంతోషం అమ్మా. ధన్యవాదాలు. వస్తే